బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కాంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ లోపల కనిపిస్తా ఉన్నది. చెప్పిందే చెప్పి ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసిన విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంది అలా. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదింపులు చేసుకున్నది. కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పులపాలు చేశారు, బతుకులు నాశనం చేశారు. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు చీదర్చుకుంటారు, వాళ్ళని వ్యతిరేకిస్తారని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. వాళ్ళ సేమ్ పాత పందాన్ని కొనసాగిస్తూ ఇలా నమ్మించే ప్రయత్నం. మొట్టమొదటి భద్రాచలం సంబంధించి 7 మండలాలను ఆంధ్రలో కలిపిరు అని చెప్పి మాట్లాడారు. కలిపింది ఎవరు? కేసీఆర్ కలిపాడు. కేసీఆర్ పనే అది. కలిపింది కేసీఆర్ పనే. అన్ని మూసుకొని కూర్చున్నారు ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు పోతే పోని అనేటువంటి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి. పోతే పోని ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు అన్నాడు. దీనికి సంబంధించి 2014 జూలై 29వ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసీ శర్మ గారు జీవో విడుదల చేసిందా లేదా? మరి అప్పుడు ఏం చేసిండు? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే. ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ నేరాన్ని ఇంకో వినట్టాలి. ఆ 7 మండలాలు కోల్పోవడానికి కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది వాస్తవం. ఇది అప్పటి ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డాం అప్పుడు. కానీ ముఖ్యమంత్రి వ్యవహారాల వల్లనే ముఖ్యమంత్రి వల్లనే జరిగింది. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంటే పెడితే పెళ్లి కొడతాడు, లేకపోతే సాగు కొడతాడు. మంచి చేస్తే నేనే చేస్తాడు. ఏమన్నా ఉల్టా అయిందని గొప్ప పక్కన నేను ఎక్కుతాడు. అనుకు పడేస్తాడు. అదే కథ సింపుల్ అనుకు పడేస్తా అయిపోయా. బట్ ఆ విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పాతదేదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాయితీ పరుడు అట. సరే, నిజాయితీ పరుడుగా కరెక్టే, కానీ ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ స్పందించారు.